భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్. 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, నేను మీ అనుష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం మంచికి, మానవత్వానికి నిలువెత్తు రూపం, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, మన మాజీ కూడా చైర్మన్ అండ్ మాస్టర్ జీ విద్యా సంస్థల ఫౌండర్, ఇప్పుడు నడిపిస్తున్న వెల్ఫేర్ ట్రస్ట్ యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ మన సుందర్ రాజ్ యాదవ్ గారితో ఉన్నాం. తన వ్యక్తిగత జీవితం గురించి, తన రాజకీయ జీవితం గురించి, అలాగే తను నడిపిస్తున్న వెల్ఫేర్ ట్రస్ట్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. తర్వాత ఎన్ఎస్ఆర్ ప్రేక్షకులందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు. నమస్తే టు ఎవ్రీవన్. సార్, మొన్న కృష్ణాష్టమి వేడుకలు సూపర్ సక్సెస్ అయిపోయింది. హౌ డు యూ ఫీల్ సార్? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన కల్చర్ను ముందర తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నంలో 200% సక్సెస్ అయింది. మనం చూస్తున్నాం, ఇప్పుడున్న జనరేషన్ అంతా వెస్ట్రన్ కల్చర్కు అడాప్ట్ చేసుకున్న రోజుల్లో మన కల్చర్ గొప్పతనాన్ని ముందుకు తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం చేసినాం. అది కమ్యూనిటీ ద్వారా చేసినా కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడు అనేది ప్రపంచవాళికే ప్రతి ఒక్కరూ తన గీత బోధనను అనుసరిస్తున్న రోజుల్లో ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్, మీరు జర్మనీ తీసుకో, లండన్ తీసుకో, ఆస్ట్రేలియా తీసుకో, ఎక్కడ దూరం ఇస్కాన్ వాళ్ళు ఒక పెద్ద శ్రీకృష్ణుడు మందిరాలు కడుతున్నారు. శ్రీకృష్ణుడు ప్రచారంలో ఉన్నది. మరి మన శ్రీకృష్ణుడు మనం ఎత్తుకోవాలి కదా. మీరు అసలైన వారసులైన యాదవులు ఎత్తుకోకుండా అది మా బాధ్యతగా వహించి రాబోయే తరానికి మన కల్చరు, మన సంస్కృతి, ఇవాళ మన గీత బోధనలు, ఓ గీత ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ చూపించు. శ్రీకృష్ణుడి అర్జునుడికి చెప్పిన గీతలో ప్రతి ఇష్యూ ఇప్పుడు ఆ గీతను ఇప్పుడు అనుసరించి ఆ గీతలో ఉన్న సారాంశంతో బిజినెస్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ప్రజలను ఎట్లా పరిపాలించడానికి అనుభవిస్తున్నారు. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే దాన్ని ఎలా తీసుకోవాలని, ప్రతి దానికి ఒక మనిషిగా ఎలా ఉండాలి, ఏ నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి. ఇవాళ పీస్ ఆఫ్ మైండ్ లేదు ఏ ఫ్యామిలీస్కో. చాలా వరకు చూస్తుంది. ఇవాళ పీస్ ఆఫ్ మైండ్ ఏడ దొరుకుతుంది అంటే తాగుతున్న తింటున్న దొరకదు. నీకు ప్రశాంతంగా మీరు గీతను అనుసరిస్తే దానికి ఒక ప్రశాంతత వస్తుంది. సో దానికి ఆ ప్రయత్నంలో ఒక చిన్న ప్రయత్నం చేసినాం. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మీరు అందరు ఇచ్చారు. దానికి కూడా అంటే స్పందన కూడా ఇప్పుడు కమ్యూనిటీ లేడీస్ ఫ్రంట్ సైడ్లో పెట్టాం. మేము ఆట పాట పిల్లలకు, మహిళలకి ఇచ్చాం అవకాశం. అదే చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే మేజర్లీ మన బీసీ కమ్యూనిటీల్లో మహిళలు ముందుకు రావట్లేదు. సో వాళ్ళను ముందు వరుసలో పెట్టాలని ఆ పెట్టే దాంట్లో మాకు చాలా పెద్ద స్పందన దొరికింది. ఇవాళ మా తల్లులు, బిడ్డలు, చెల్లెళ్ళు అందరూ ఆట పాట చూసి చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరికి దాన్ని సహకరించిన వారికి, ఆ ప్రోగ్రామ్కి అటెండ్ చేసిన వారందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తాను. అసలు ఎలా ఏకం చేయగలుగుతున్నారు సార్ ఈ యాదవులందరినీ? అసలు ఎలా పాసిబుల్ అవుతుంది మీకు వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం? పాసిబుల్ ఏంటి ఏముందమ్మా, తలా చేయి వేస్తే పాసిబుల్ అవుతుంది. అది మొదటిగా మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 250-300తోని ఆ రెడ్డి కాలం గోపాలరావు ఫంక్షన్ హాల్లో చేసినాం స్టార్ట్. మా స్కూల్లో అనుకున్నాం, మాస్టర్జీలు అనుకున్నాం, ఫస్ట్ మాస్టర్జీలనే చేయాలనుకున్నాం. అప్పుడు వర్షాకాలంలో పక్కకున్న ఫంక్షన్ హాల్కి షిఫ్ట్ చేసినాం. 200-250 కాస్త లాస్ట్ ఇయర్ డీ కన్వెన్షనల్ అయితే 2000-3000. ఈ రోజు 5-6 వేలకు టచ్ అయింది. ఇప్పుడు మంచిగున్న ప్రచారాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కదా. మేము డబ్బులు ఇచ్చి తెచ్చింది అయితే కాదు. ఎవరికైతే కృష్ణుని మీద అభిమానం ఉన్నది, ఇవాళ యాదవులే రాలే అక్కడికి, అన్ని కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు. మీరు కొంతమంది ముస్లిమ్స్ కూడా చూశారు. ముస్లిమ్స్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, బ్రాహ్మణ్స్ వచ్చారు, రెడ్డిస్ వచ్చారు. ఈ క్యాస్ట్ రాలేదనుకుంటే అన్ని క్యాస్ట్లు వచ్చినాయమ్మ. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఒక కల్చర్ని ప్రమోట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిందంటే అది భగవంతుని కృప అనుకుంటాం. మీరు ఆ రోజు చూడండి, 11 వరకు వర్షం పడ్డది డే టైంలో. 11 తర్వాత బంద్ అయింది. మబ్బులు ఉన్నాయి కానీ వర్షం రానియాలి. శ్రీకృష్ణుడే మన సక్సెస్ కారణం దేవుడే కదా. అప్పటిదాకా వర్షం పడ్డది. అప్పుడు ఆ సంకల్పం ఒకటి గొప్పది. తర్వాత దేవుని అనుగ్రహం 100%. ఎవరైనా మంచిగా ఆలోచించి ఒక మంచి కార్యక్రమానికి మొదలు పెడతారు. మీ సంకల్పం మంచుకున్నప్పుడు దేవులు, దేవతలు అందరూ సహకరిస్తారు. ఆ రోజు మేము అదే అనుకున్నాం, అరే 11 వరకు వర్షం పడుతుంది, ఎలా అవుతుందో ఏంటో, ఇట్లనే డిస్టర్బ్ అయితే ఇళ్ళకెళ్ళి బయటికి రావాలి ఫ్యామిలీస్ అంటే డిస్టర్బ్. కానీ సుదర్శన చక్రంతో మొత్తం ఆపిండి అనిపిస్తుంది మాకు. మేము శోభయాత్ర తీస్తుంటే ఎండబడకుండా మబ్బులు తీసుకొచ్చిండు. అరే ఇక వర్షం పడుతుంది కానీ వర్షం పడలేదు. ఆడదాకా వర్షం పడలేదు. అది ఎంత భగవంతుని కృప అమ్మ, మనంతా నిమిత్తం మాత్రం. అంటే మనం ట్రస్ట్ రన్ చేయడానికి మీకు మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఒకటే అమ్మా, ఎక్కడైనా ఇప్పుడు ఆ ట్రస్ట్ పెట్టడం 2014లో పెట్టాం. పేద విద్యార్థులకు, యాదవ్లో ఉన్న పేద విద్యార్థులకు మనం భగవంతుని దగ్గర ఒక స్థాయికి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, ఈ స్థాయికి వచ్చి పే బ్యాక్ టు అవర్ సొసైటీ అంటారు కదా. ఆ ఉద్దేశంతోనే 2014లో ట్రస్ట్ పెట్టాం. ప్రతి సంవత్సరం ప్రతిభా పురస్కార అవార్డులు ఇచ్చేది, కొద్దిగా ఇచ్చాము. తర్వాత యాదవ్ హాస్టల్ కూడా ల్యాండ్ కొనడం జరిగింది. అది కాస్త రిజిస్ట్రేషన్ ఆగింది. అయితే ఒక భగవంతుడు అన్ని అనుకూలిస్తే యాదవ్ హాస్టల్ పెట్టాలని, పేద విద్యార్థులకు సిటీకి, ఎందుకంటే హైదరాబాద్ తర్వాత వరంగల్కి వస్తుంటారు చదువుకోవడానికి. సో వారికి హాస్టల్
ఫ్రీ హాస్టల్ ప్రొవైడ్ చేయాలని, ఒక ఎడ్యుకేషన్, ఇవాళ ఒక ఎడ్యుకేషన్ ఉండి ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబం నిలుస్తుందమ్మా. సో మా తాపత్రయం ఏంటంటే మనం ముగ్గురికి సాయం చేస్తే ఆ ముగ్గురు కాస్త ఇంకొకరికి సాయం చేస్తారు. సో ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ, యాదవుల పెద్దవాళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో భాగంగానే గత 3 ఏళ్ళకి వెళ్ళి మన కల్చర్ని మనం ఎందుకు ప్రమోట్ చేయలేము. ఇప్పుడు మన యాదవులకి వెళ్ళి శ్రీకృష్ణుడే మనందరికీ మార్గం. ఆ శ్రీకృష్ణ వారసులైన మనం యాదవులం చెప్పుకుంటున్నాం కాబట్టి వారి వారసులమైన మనం మనకు రిలేషన్లో చూస్తుంటే యదువంశంకి వెళ్ళి ఇచ్చినాం. ప్రతి ఒక్క యదువంశీయుడు ఏమనుకోవాలి, ఇవాళ శ్రీకృష్ణుడు మా తాతనో ముత్తాతనో మనం ఇవాళ పుట్టినాం, ఆయన మహాభారత కాలంలో పుట్టినోడు. ఆ కమ్యూనిటీ ఇప్పటివరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి మనకు తనకు రిలేషన్ అనే అనుకోవాలి. మన తాత అనుకుని మనం సంబోధించుకొని ఇవాళ చేయగలిగితే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. యాదవులు అనే వాళ్ళు నీతి నిజాయితీకి మారు బ్రాండ్ అండి. సో ఆ బ్రాండ్ ఉన్న మనం నలుగురికి సాయం చేస్తాం తప్పడిచ్చి నలుగురికి మాత్రం దోచుకునే ఆలోచన ఎప్పుడూ లేదు. అయినప్పుడు అదే సాయం చేసుకుంటూ అదే కల్చర్ ద్వారా మనం ముందడికి పోయి అందరికి వీలైనంత వరకు అందరినీ కలపడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలు చూసినాం, ఇప్పుడు అన్ని మైక్రో ఫ్యామిలీస్ చూస్తున్నాం. ఏదో ఒక వేదిక మీద మన అందరం కలిస్తే ఒకరికొకరు సాయం చేసుకోవడానికి, మీ పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మన పిల్లల్ని అక్కడ చదివించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక పలానా ఉద్యోగం చేస్తున్నాడు, మనకు తెలియనివి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ మనం వీటిని రిసోర్సెస్ లేక మనం ఉన్న దాంట్లోనే మనం గొప్పవాళ్ళనుకుంటాం. కానీ పరిచయాలు పెరిగితే ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్నదని ఎవరికి తెలియదు కదమ్మా. కాళోజీ కళాక్షేత్రాన్ని మొత్తం ఫిల్అప్ చేసిందంటే ఈ శ్రీకృష్ణుడు భగవంతుడు ఈ యాక్టివిటీతోనే కాళోజీ కళాక్షేత్రంగా కలొచ్చింది అనుకుంటాం. ఎన్నో ప్రోగ్రాంలు అయినాయి దాంట్లో. కానీ మీరే అడగండి, అక్కడ ఆర్గనైజేషన్ 100% సీట్లన్నీ నిండి సీట్లు లేకలేని పడ్డది అంటే ఈ ప్రోగ్రామ్. అదంతా భగవంతుడి కృపమ్మ. మనం చేసేది నిమిత్తం మాత్రం మేము ఒక ముందు అడిగేసినాం అంతే. ఆ భగవంతుడు చెప్పిండు మనం చేసాం. ఉప్పర వాలా బోలా హమ్ కారా బసుతున్నాయి. సుందర్ రాజు గారు, మీరు కూడా చైర్మన్ వరకు ఎలా ఎదిగారు? ఒకటమ్మా, ఇది బేసికల్లీ మా ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ. మా తాతలు, మా ఫాదర్సు వీలైనంత వరకు సర్వీస్ చేసే మోటోతోనే ముందుకొచ్చాం. మేము కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కాలేజ్ పెట్టినాక తెలంగాణ ఉద్యమంతోనే మేము ఇన్వాల్వ్ అయ్యాం. దానికంటే ముందంటే మా ఫాదర్సు, మా చిన్నాన్న గారు 83లో టీడీపీ ఫస్ట్ క్యాబినెట్లో ముచ్చల సత్యనారాయణ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే. సో మా తాతయ్య వాళ్ళందరూ సర్పంచులు అవన్నీ బ్లాక్ ప్రెసిడెంట్ ఆ లెవెల్ ఉండే. మా ఫాదర్ మాత్రం ఎంప్లాయ్. సో మా పెద్ద ఫ్యామిలీ 10 మెంబర్స్, 10th నెంబరు. సో ఆ తెలంగాణ ఉద్యమంతోనే మేము ఆ ఉద్యమంలో ఇన్వాల్వ్ అయిపోయినాం. కేసీఆర్ గారు ఆ రోజులలో ఏ స్లోగన్ ఇచ్చినా ఆ స్లోగన్ ఎత్తుకున్నాం ఇక్కడ వరంగల్లో. మా చేతిలో విద్యార్థులు ఉండే కాబట్టి కాలేజ్ విద్యార్థులు ఆ ఉద్యమంలో సీరియస్గా పాల్గొనడం జరిగింది. ఆ ఉద్యమమే మమ్మల్ని ఇక్కడ ఇప్పటి వరకు ఈ కూడా చైర్మన్ వారు తీసుకురావడానికి కారణం ఏంటంటే దిస్ ఇస్ తెలంగాణ ఉద్యమం. అంటే అప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయాలన్నింటినీ ప్రజల దగ్గర తీసుకెళ్లడానికి స్టూడెంట్స్ మేజర్లీ అప్పుడు ఆ రోజు స్లోగన్ ఏంటి, నీళ్లు నిధులు ఉద్యోగాలు. ఇప్పుడు మా దగ్గర చదువుకున్న పిల్లలకందరికీ ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్రం కావాలి అని. సో ఆ స్వతంత్ర పోరాటం లాగా మేము ఆ ఉద్యమం చేసినాం. ఆ ఉద్యమం చేసుకుంటూ లాస్ట్ 2001కి వెళ్ళి మన దాకా చేశాం కాబట్టి ఆ గుర్తింపు వచ్చింది. విద్యా సంస్థల్లో ఉన్న మీరు సడన్ గా రాజకీయంలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? మా ఇల్లే ఇన్స్పిరేషన్. ఇట్లే ఇప్పుడు మా చిన్నాన్న గారు ఉన్నారు, మా చిన్నాన్న ఉన్నారు. అంటే ఒకటి దీంట్లో సంపాదించుకోవడానికి ఆలోచన ఎప్పుడూ లేదు. సో సర్వీస్, ఎవరికైనా నలుగురు సాయం చేస్తే వాళ్ళ సాటిస్ఫాక్షన్ అవుతుంది. తింటే సాటిస్ఫాక్షన్ కాదమ్మా. ఎవరికైనా సాయం చేసినప్పుడు వాళ్ళ ఆనందాన్ని చూసి మనకు రెట్టింపు ఆనందం అవుతుంది కదా. ఇవాళ డబ్బులు సంపాదించి మనం కష్టపడుతున్నాం, భగవంతుడు మనకి ఇస్తారు, దాని తప్పేం లేదు. కానీ మనం నలుగురికి ఏదో మనకు తోచిన మన చేతులు ఉన్న సాయం చేయగలిగితే ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక అలా సాయం చేసుకుంటూ పోయి పార్టీలో సర్వీస్ చేసుకుంటే ఒక గుర్తింపు వచ్చి నేను 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ట్రై చేశానమ్మా. ఎందుకంటే మేమే గ్రాడ్యుయేట్స్ ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి. తర్వాత నేను తెలంగాణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేసాను. బిఫోర్ తెలంగాణ ముందే నేను ప్రెసిడెంట్కి ఏంటిని. సో అందరినీ కోఆర్డినేట్ చేయడం, ఈ సర్వీస్లో ఉద్యమంలో కొంచెం ముందరికి తీసుకెళ్ళినాం. దాని తర్వాత 2015 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను పోటీలు ఉంటేని టీఆర్ఎస్ తరఫుకి వెళ్ళి అప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గారికి టికెట్ దక్కింది. ఎవరికి ఇచ్చినా ఆనాడు కేసీఆర్ గారు ప్రెసిడెంట్ ఉంటే చెప్పిన వాళ్ళని గెలిపించడం. 2015 అలానే జరిగింది, 21 జరిగింది. ఇక వాళ్ళందరూ మా సర్వీస్ని గుర్తించి కూడా చైర్మన్ ఆఫర్ ఇచ్చారు. బాగుంటుందలా ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాం. ఎమ్మెల్సీగా మీరు పోటీ చేయడం జరిగింది. ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే అది బేసికలీ దాంట్లో మేజర్ ఓటర్స్ అంతా గవర్నమెంట్ టీచర్స్ అమ్మా. ప్రైవేట్ టీచర్స్ కూడా అవకాశం ఉందని నా ద్వారానే నేను నిలబడి ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళి ఫస్ట్ టైం అనుకుంటా టీచర్ ఎమ్మెల్సీకి వెళ్ళి
నిలబడ్డవాడు అన్నది ఈసారి మొదలైంది. ఇక్కడికి వెళ్ళి నేను నిలబడ్డా, అటు బీజేపీకి వెళ్ళి కుమ్రే గారు నిలబడ్డారు. సో టీచర్ ఈజ్ టీచర్, వెదర్ ఇస్ అ గవర్నమెంట్ టీచర్ ఆర్ ప్రైవేట్ టీచర్. ప్రైవేట్ టీచర్లకు కూడా ఓటు హక్కు అనేది చాలా రోజుల క్రితం వచ్చినా అది మరుగునేసారు ఆ ఫైల్. మేము దాన్ని కాస్త తీసి ప్రైవేట్ టీచర్స్ కూడా ఎన్రోల్మెంట్ చేసి ముందుకు వచ్చాం. సో అది ఒక్కటే సరిపోదు, గవర్నమెంట్ టీచర్స్ కూడా సహకారం కావాలి. ఇక గవర్నమెంట్ టీచర్స్లో యూనియన్స్ చాలా ఉంటాయి కదమ్మా. సో అక్కడ మళ్ళీ నేను ఇండివిజువల్, నేను ఏ పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా 34 కాన్స్టిట్యూషన్ ఆపరేట్ చేయగలిగినాం, వీలైన చోట్ల పోగలిగినాం, రిక్వెస్ట్ చేసినాం. నాకు వచ్చిన ఓట్లు దాదాపు నేషనల్ పార్టీ బీజేపీకి ఎన్ని వచ్చినాయో నాకు అన్ని వచ్చినాయి. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇట్లేండి ఒకటేసారి ప్రజలను మనం గుర్తిస్తారు అని మనం అనుకోం. ఒక ప్రయత్నం చేసినాం, ధైర్యంగా ముందరికి వచ్చినాం. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెండ్ ఇట్ ఈస్ ఫర్ గుడ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఇప్పుడు ఉన్న రాజకీయవేత్తల్లో మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు? నాకు అందరితోని ఇష్టమే అమ్మా. పార్టీ పరంగా కాదు, వ్యక్తుల్లో నాకు బీజేపీలో నచ్చిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లో నచ్చిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్లో నచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఎలక్షన్ అనేది ఒక కబడ్డీ మ్యాచ్ అనుకుంటాం. మనం నువ్వు ఆట ఆడుతావు, నేను ఆట ఆడుతాం. సర్వీస్ ఎవరిది మంచుకుంటే ప్రజలు ఎవరు గుర్తిస్తే వాళ్ళు గెలుస్తారు. బట్ దాని తర్వాత అందరు స్నేహితులే, పోటీ ఎవరితో లేదు. కానీ నాకు అవకాశాన్ని కల్పించింది మాత్రం దాస్యం వినయ భాస్కర్ గారు. నేను ఎప్పటికీ ఆ అన్నకి ఈ తమ్ముడికి ఎప్పటికీ ఉంటాను వ్యక్తిగతంగా. తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లా మారుతాయో గాడ్ నోస్ ఇట్. బట్ నాకు బీజేపీలో ధర్మారావు గారు కావచ్చు, రాజేశ్వరరావు గారు కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్లో మా సారన్న కావచ్చు, మా బండ ప్రకాష్ అన్న కావచ్చు, మధుసూనాచారి గారు కావచ్చు, అందరితో మంచి రిలేషన్స్. ఇవాళ పాలిటిక్స్ అనడుతూనే ఈ పార్టీలో పోడుతూనే వాళ్ళతో దుష్మని అనేది మాత్రం నా సంస్కృతిలో లేదు. మనం సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నాం భయ్. ప్రజలు ఏ రోజు మనం ది బెస్ట్ అనుకుంటే మనం రికగ్నైజ్ చేస్తాం. అంతే తప్పిడిచ్చి ఇక మనకు వాళ్ళు వ్యతిరేకం వీళ్ళు వ్యతిరేకం అని నేను అనుకో. నాకు దయాకర్రావు గారితో కూడా మంచి రిలేషన్స్. అలా అని కాదు, అన్ని పార్టీలతో అందరితో మంచుకుంటాం. అవకాశం వచ్చినప్పుడు సాయం చేయడానికి అందరితో ప్రయత్నం చేస్తాం. మీరు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి మెయిన్ రీజన్ ఏంటి? తెలంగాణ ఉద్యమం, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని. డిగ్రీస్ ప్రతి సంవత్సరం 1000 మందికి డిగ్రీ ఇస్తున్నాం. మా డిగ్రీ ఇచ్చిన మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి కదా తల్లి. మా సాటిస్ఫాక్షన్, టీచర్గా ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? పిల్లవాడు ఎదిగి ఒక పొజిషన్ మీదకి వచ్చినంటే వీళ్ళు ఫీల్ హ్యాపీ. ఇప్పుడు నా పిల్లలు గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు. వాడు గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చి సార్ మీ వల్ల గ్రూప్ 1 ఆఫీసర్ ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ సంతోషం ఏమి ఇస్తుంది చెప్పమ్మా. నేను అమెరికా పోతే నా పిల్లలు ఉన్నారు, ఏ చోట పోయినా కానీ నన్ను రిసీవ్ చేసుకోవడానికి పిల్లలు ఉన్నారు కదా. అంత సాటిస్ఫాక్షన్ మీరు ఏం కోట్లు ఇచ్చినా రాదు అది. అంటే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉంది రాజకీయం మార్పులు అనేవి, ఇప్పుడు ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చాక? ఒకటమ్మా, పార్టీ బేసిక్స్ ప్రిన్సిపల్స్ మంచి ప్రిన్సిపల్స్తోనే స్టార్ట్ అవుతుంది. అది ఆ వాదము ఆ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నడిచినప్పుడు టైంను బట్టి చేంజ్ అవుతుంటాయి అమ్మా. పబ్లిక్ యాక్సెప్టెన్స్లో కూడా కొంత అటు ఇటు అవుతుంటుంది. లాంగ్ స్టాండింగ్ 10 years, దానివల్ల ఆ రియాక్షన్స్ ఏర్పడుతుంటాయి. సో 10 ఏళ్ల క్రితం ఎట్లుందో పార్టీ ఇప్పుడు అలానే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అప్స్ అండ్ డౌన్స్ అనేది లైఫ్ సైకిల్. ఇప్పుడు పార్టీలో కూడా లైఫ్ సైకిల్స్ ఉంటాయి. పెరుగుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంటుంది, మళ్ళీ పెరుగుతుంటుంది. మొన్నటి వరకు మన కాంగ్రెస్ వస్తుంది అనుకున్నామమ్మా. ఆ ఎలక్షన్ బిఫోర్ 3 నెలల వరకు రాలే. బీజేపీ వస్తుందని ఇట్లా అన్నారు. బీఆర్ఎస్ఏ టాప్ ఉండే, బీజేపీ డౌన్ అయింది, బీఆర్ఎస్ డౌన్ అయింది, కాంగ్రెస్ లేచింది. సో దిస్ ఈస్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద పార్టీస్. యూ కెన్ ఎప్పుడు ఒకే తీరు ఉంటుందని ఏ పార్టీని నమ్మదు కదా. అదే బీజేపీ చూసుకోండి, ఎన్నేళ్ల తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు సెంట్రల్లో. సో ఇట్ ఇస్, బట్ నోబడీ ఈస్ కాన్స్టెంట్. ఎప్పటికీ వీళ్ళే ఉంటారని మనం అనలేదు. ప్రజల ఆలోచన మారుతుంటుంది, వాళ్ళ తీరు మాట్లాడుతుంటుంది. దానికి అనుగుణంగా వీళ్ళు మారినప్పుడే సస్టైన్ అవుతారు. మళ్ళీ దాంట్లో నీతి నిజాయితీ అన్నీ ఉండాలి కదమ్మా. ఒకరితో కాదు, కింద వాళ్ళు కరప్ట్ చేసినా పార్టీ ఎగిరిపోతుంది. సో పార్టీ రన్ కావాలి అంటే బేసిక్గా స్ట్రాంగ్ ఉండాలి. ప్రజలను బాగా అర్థం చేసుకోవాలి. ప్రజల వాళ్ళ అవసరాలు ఏంటి అర్థం చేసుకోవాలి. అన్నీ ఇవ్వగలిగిన రోజే ఆ పార్టీలన్నీ సస్టైన్ అవుతాయి. సార్, ఇప్పుడు మీరేంటి అని అంటే ఏం చెప్తారు? సపోజ్ దట్ సుందర్ రాజ్ అంటే ఒక బిజినెస్ మ్యానా, లేక పొలిటీషియనా, లేక పబ్లిక్ సర్వెంటా? ఓ సోషల్ వర్కర్ అని చెప్తా. సోషల్ వర్కర్ అని చెప్తా. బిజినెస్ చేస్తున్నాం ఏంటంటే ఎవరు చేయాలి, ఇల్లు నడవాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. సో దట్ ఈస్ మై పర్సనల్, నా ఇన్కమ్ గురించి. బట్ అది పక్కకు జరిగితే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని సోషల్ సర్వీస్ చేస్తా. నాకు వీలైనంత వరకు సాయం చేస్తా. బాగుంది. ఇవాళ నాకు అధికారం వస్తుందా రాదా అవి ఇమ్మెటీరియల్. మనం కాంటాక్ట్ చేస్తాం, మన కిస్మత్ ఉంటే ఇంకా ఏదైనా అసెంబ్లీకి పోతే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి అవకాశం. లేకున్నా ఈ స్థాయిలో కూడా రోజు నా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు. నా వంతు సాయం నేను చేస్తా. చేయగలిగితే చేస్తా, లేదా దండం పెట్టాను పంపిస్తా. అంతే తప్పిడిచ్చి వేరే విధంగా అయితే లేదు. ఇక బిజినెస్ గురించి దిస్ ఎవరీ బిజినెస్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడు బిజినెస్ అంటే ఒకే విధంగా ఇట్ ఈస్ నాట్ ఫర్ మనీ అమ్మ. దాదాపు నేను 400 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది.
మేము ఆ 400 మెంబర్స్ అందరినీ ఒక మాస్టర్జీ ఫ్యామిలీ అంటాం. ఎవరైనా మా ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ జాయిన్ అయితే మేము ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తాం. వాడు చిన్నోడు వీడు పెద్దోడు వీని ఇట్లా అట్లా అని ఉండవు. ఎవరి కష్టం వచ్చినా ఆదుకోవాల్సిన బాధ్యత ఒక తండ్రిలాగా మేనేజ్మెంట్ ఉంటుంది అనుకుంటాం. సో ఏడే చేసినా మనం మంచుకుంటే అందరు మంచుకుంటారమ్మా. నోరు మంచి అయితే ఊరంతా మనది అంతేమ్మా. మీరు ఎప్పుడు డైరెక్ట్గా అంటే ఎలక్షన్స్లోకి నిలబడాలని ఏమనుకోలేదా? ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా? మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వచ్చిన కదమ్మా. దానికంటే ముందు కాదు, మన టీచర్ ఎమ్మెల్సీకి వచ్చిన, దానికంటే 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ట్రై చేసిన. ఇక రాబోయే రోజులు అయితే డైరెక్టే ఉంటుంది కదా, ఇండైరెక్టే ఉంటుంది, డైరెక్ట్ కాంటెస్ట్లే. ఇప్పుడైతే మొన్న అయితే మొదలు పెట్టినాయి కదా, పబ్లిక్లోకి వచ్చిన. మీరు ట్రస్ట్ రన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే పొలిటికల్గా ఎదగడమేనా? కాదమ్మా, ట్రస్ట్ అనేది పెట్టింది స్థాపనకి పేదవాళ్ళకి సపోర్ట్ చేయడానికి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ట్రస్ట్ ఇస్ టు అప్లిఫ్ట్ అవర్ కమ్యూనిటీ, దట్ ద పూర్ పీపుల్ హ్యాస్ టు కమ్ అప్. దాంతోపాటు కల్చర్ కూడా తీసుకురావాలి, మనలో ఐక్యత పట్టుకురావాలన్న ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో ఇది మొదలు పెట్టడం జరిగింది. ఒక నలుగురికి నేను ఉద్యోగాలు ఇప్పగలిగితే నేను ఐ విల్ ఫీల్ మోర్ హ్యాపీ. ఆ ఉద్దేశంతో ఈ ట్రస్ట్ అనేది ఏర్పడడం జరిగింది. పేద విద్యార్థులు ఎవరు ఉంటే ఎంకరేజ్, మీరు ఆ రోజు కూడా చూశారు, 2 పిల్లలు ఏషియన్ గేమ్స్లో మంచి ర్యాంకులు ఉన్నారు. పేద విద్యార్థులు నేను కొంత హానర్ చేసాం, వాళ్ళకి ఒక 10,000 ఇచ్చారు స్థాయిలో. సో ఎక్కడున్నా కానీ మనమైతే భగవంతుని ఒక స్థాయికి వచ్చినాం. వీలైనంత వరకు అప్లిఫ్ట్ చేద్దామని ఆలోచన తప్పనిచ్చి వేరే ఏం లేదు. అమ్మ, ఈ పొలిటికల్ అనేది ఇప్పుడు మేము 33 ఏళ్ళకి సర్వీస్ చేస్తున్నాం. ఏదో ఒక పొజిషన్కి వచ్చినాం. ఆ రోజు మేము కాలేజ్ పెట్టుకుతున్నా, ఈ ఎలక్షన్ పాలిటిక్స్ కాంటాక్ట్ చేయాలి. నేను ఆ కాంటాక్ట్ చేయాలనుకుంటే 2014లో కాంటాక్ట్ చేద్దాను, 2009లో కాంటాక్ట్ చేద్దాం కాదు. సో ఇది ప్రజలతో ఉన్నాం, ఆ గుర్తింపు వచ్చింది, ఆ డిమాండ్ పెరుగుతుంది కాంటాక్ట్ చేయాలని. సో కాంటాక్ట్ చేశాం. ఇంత మంచి వ్యక్తి అంటే రాజకీయంలో పనికి రాడేమో అని మేము అనుకుంటున్నాం. అదే కాన్సెప్ట్ ఏంటంటే, మంచి వ్యక్తి అన్నప్పుడే కావాలి కదా, సర్వీస్ చేస్తుండే మంచి కావాలి కదా. అంటే ఇప్పుడున్న తిట్ల రాజకీయం ఇదంతా. సో మీరు ఇంత మంచిగా ఉన్నారు కదా అమ్మ, ఒకనాడు కాకుండా ఒకనాడైనా మంచిని గుర్తిస్తారని ఆశ. తిట్ల పురాణం అయితే నేను కూడా మెయిన్ రీజన్ ఇదే అని బయట ప్రజలు అనుకుంటున్నారు. అమ్మా, ఇవాళ అనుకున్న వాళ్ళు రేపు యాక్సెప్ట్, అది కాదు నిజాయితీ గెలిచింది నీతే గెలుస్తుంది రాబోయే అంటారు కావచ్చు. టైం విల్ చేంజ్. ఇవాళ కరప్టెడ్ పీపుల్ అయితే గెలుస్తారు, దొంగలు లంగాలే గెలుస్తారు. ఏ దొంగలు లంగం చేసుకుని దేశ అభివృద్ధి ఎట్లయితే తల్లి? ఇప్పుడు దేశం అభివృద్ధి కావాలన్నా, నీ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా, నీ కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి కావాలన్నా మంచి వ్యక్తులతోనే సాధ్యం కదా. ఆ మంచిది ఇవాళ కాకపోతే రేపైనా రికగ్నైజ్ చేస్తారని మా ఆశ, అంతే కదా. చాలా మంది నన్ను కూడా అన్నారు, అన్నా నువ్వు సూడు కావు దీనికని. భగవంతుడు నిర్ణయిస్తారు, పబ్లిక్ నిర్ణయిస్తారు. మొన్న అయితే నిలబడితే అయితే కొంత శాతం అయితే వచ్చింది కదా. మనం ఇవాళ నేషనల్ పార్టీ లెవెల్ అయితే మనల్ని చదువుకున్న వాళ్ళు గుర్తు చేసిరు కదా. ఇవాళ ఫెయిర్నెస్ అయితే గుర్తు చేసిరు, అది మారుతుంది, అంతే కదా. అంటే నెక్స్ట్ మీరు ఎంపీగా నిలబడబోతున్నారు అనేది టాక్. ఎంపీ ఆర్ ఎమ్మెల్యేగా అయినా నిలబడతారు అనేది అయితే టాక్ బయట. అదంతా టైం విల్ డిసైడ్ అమ్మా. మనం సర్వీస్ చేసుకుంటూ పోతున్నాం, అవకాశం వస్తే నిలబడదాం. ఇంకాస్త ఎక్కువ అనుకోవట్లేదా? ఇప్పుడు అలాంటి ఏం లేదన్నా, టైం ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్ణయించుకుంటాం అమ్మా. దానికి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి కదా తల్లి. మొత్తం జనరల్ గా టక్న నిలబడేది కాదు కదా. బట్ అది భగవంతునికి వదిలేసినాం. మనం మాత్రం సర్వీస్ చేసుకుంటూ పోదాం. టైంను బట్టి, అవకాశాలను బట్టి అడుగు ముందుకేస్తాం. తెలంగాణ వచ్చాక ఫస్ట్ కూడా చైర్మన్ మీరు? ఫస్ట్ కాదమ్మా, సెకండ్ కూడా చైర్మన్. సెకండ్ నాకంటే ముందు యాదవ్ రెడ్డి గారు ఉండే. యాదవ్ రెడ్డి గారు కూడా చైర్మన్ గా మీరు వరంగల్ పై వేసిన ల్యాండ్ మార్క్ ఏంటి? ఒకటమ్మా, అంటే చాలా ప్రపోజల్స్ వచ్చినాయి. అంటే నేను తీసుకున్న తర్వాత 1 year ఎలక్షన్స్ వచ్చినాయి. దాదాపు 1 year తర్వాత ఎలక్షన్ ఫోబియా అది. కానీ చాలా పొటెన్షియాలిటీ. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒక పెద్ద మంచి ఆర్గనైజేషన్ అమ్మా. అర్బన్ సిటీని డెవలప్ చేయాలంటే అన్ని హంగులు ఉన్నది ఈ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు కాలోజీ కావచ్చు, దాన్ని ఆల్రెడీ స్టార్ట్ అయింది. నా పీరియడ్లో స్పీడప్ చేశారు. దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చే వరకే యాక్చువల్లీ బిఫోర్ ఎలక్షన్స్ ఇనాగ్రేషన్ ఉండగా నోటిఫికేషన్ రావడం వల్ల లేట్ అయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇనాగ్రేషన్ చేశారు. అంటే ఒక సిటీని ఎక్స్పాండ్ చేయాలన్నా, సిటీని సిస్టమేటిక్ గా డెవలప్ చేయాలన్నా, అది ఈ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆపర్చునిటీ. ఇప్పుడు ఇదివరకు ఏంటి, మనకు కాజిపెట్టు హనుమండన్ రోడ్డు లెఫ్ట్ రైటే ఉండే. సిటీని ఎవరు మూవ్ చేయాలి, సిటీని టౌన్షిప్స్ కట్టి ప్రజలకు నా ఆలోచన ఏముండే అంటేమ్మా, అంటే బిలో పావర్టీ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ స్కీమ్స్ అన్నీ ఉంటాయి. హయ్యర్ క్లాస్కి ఏం అవసరం లేదు. కానీ ఒక మిడిల్ క్లాస్ సెక్షన్ అంతా వరంగల్ లాంటి టౌన్లో చాలా మంది ఉంటారమ్మా. ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ టీచర్ కావచ్చు. వాళ్ళందరికీ మీ హౌసింగ్ స్కీమ్ ప్లాన్ చేసి ఒక టౌన్షిప్ డెవలప్ చేసి ఒక 2,000-2,500 పర్ స్క్వేర్ ఫీట్, అంటే 20 నుంచి 30 లక్షలు ఒక ఇల్లు ఇవ్వడానికి, ఒక అపార్ట్మెంట్ ఇవ్వడానికి. జస్ట్ మార్కెట్లోకి పోతే అది ఆల్మోస్ట్ 45 to 50 lakhs ఉన్న స్టేజ్లో
నేను ఆల్రెడీ అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారిని కూడా కన్విన్స్ చేస్తాను. సార్ కాస్ట్ టు కాస్ట్, ల్యాండ్ కాస్ట్ తీసుకోండి, కన్స్ట్రక్షన్ కాస్ట్ తీసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి, మనం మిడిల్ క్లాస్లకు అది ఆఫర్ చేద్దాము. మా దగ్గర వరంగల్ చుట్టుపున్న వాళ్ళందరూ మ్యాక్సిమం మిడిల్ క్లాస్ శాతం ఎక్కువ ఉంటుంది ఇక్కడ టౌన్లో. సో వీళ్ళకు ఒక ప్రొవిజన్ ఇవ్వాలి, టౌన్షిప్స్ ఇవ్వాలి. అక్కడ టౌన్షిప్లో వాళ్ళకి స్పోర్ట్స్ ఉండాలి, పార్క్స్ ఉండాలి, ఆ ఏరియా పోతే ప్రశాంతంగా ఉండాలమ్మా. సో ఆ ప్రాజెక్ట్స్ అన్ని ప్లాన్ చేస్తాం, ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం. సో అన్ని పైప్ లైన్లు ఉండే ప్రాజెక్ట్స్. అదే కాకుండా ఇక్కడ మేజర్గా మనకేంటి, ఇది ఎడ్యుకేషనల్ హబ్ అంటాం హైదరాబాద్ తర్వాత వరంగల్ కంటాం. మనం డిగ్రీలు ఇస్తాం, పిల్లల్ని తీసుకొచ్చి మినిమం హైదరాబాద్ పో, బెంగళూరు పో, లేకపోతే అమెరికా పో, లండన్ పో అంటున్నాం. మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఎందుకు క్రియేట్ కాదు? మీరు కూడా వీలైతే మీరు వెళ్ళండి. నేను కూడా బిల్డింగే జెన్పాక్ ఇద్దామని టెండర్ వేసిన, ఒక 2000 ఎంప్లాయీస్ ఇస్తాను ఇమ్మీడియట్ గా ఆపర్చునిటీ, 2000 మెంబర్స్. మా వాళ్ళు ఆఫీస్ వాళ్ళు అడిగారు, సార్ మరి మనం ఎక్కడ పోదాం, కూడా ఆఫీసు ఏ మూలకు పోయినా జనాలు వచ్చి పని చేయించుకుంటారు. మన బిల్డింగ్ ఒక 2000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే నీ పిల్లలు, నా పిల్లలు, మనలో సిటీలో ఆపర్చునిటీ పెరుగుతుంది. నేను కూడా చైర్మన్ అయినప్పుడు యుఎస్ విజిట్ అయినానమ్మా. ఒక 13 కంపెనీలను కన్విన్స్ చేసి వరంగల్లో హన్మకొండలో స్టార్ట్ చేయడానికి కూడా నేను కన్విన్స్ చేసి కన్సెంట్ లెటర్ పట్టుకొచ్చు. ఆ టైంలో కేటీఆర్ గారు కూడా యూఎస్లో ఉండే. కొంతమంది అన్నారు మీరు కేటీఆర్ని ఫాలో. సార్ కేటీఆర్ గారు ఈజ్ ప్రమోటింగ్ తెలంగాణ, నాకేం జాబ్ ఇచ్చారు, వరంగల్ ప్రమోట్ చేయమన్నారు. ఐఎమ్ డూయింగ్ మై జాబ్. నేను నా వరంగల్ని ఎట్లా ప్రమోట్ చేయాలా, ఇలా కంపెనీ తీసుకురావాలి. 1,00,000 ఉద్యోగాలు గాంక, ఐటీ ఉద్యోగాలు సెకండ్ సిటీ హైదరాబాద్ గాంక వరంగల్ ఉంటే ఎంత బాగుండమ్మా. అదైతే ఏమైపోతుంది, దానికి 1,00,000 ఐటీ ఉద్యోగాలు అయితే ఇండైరెక్ట్గా ఇంకో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయమ్మా. ఒక 3 లక్షల మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటే నా పిల్లలు, నీ పిల్లలు బయటికి పోయే అవసరం అవుతుందమ్మా. ఇక్కడ మన పిల్లలు మన ముందర ఆడుతూ పాడుతూ జాబ్ చేసుకుంటూ వాళ్ళ పిల్లలను చూస్తే ఈ ఫ్యామిలీస్ అని ఇవాళ చూడండి, రెవెన్యూ కాలనీ కాలేంది, ఎక్సైజ్ కాలనీ కాలేంది, పెద్ద మనుషులు ఓల్డ్ సిటీ లాగా అయిపోతుంది. పెద్ద మనుషులే ఆ కాలనీలలో. మన పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు కాలేదు. ఇప్పుడు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న పొలిటికల్ యాజ్ ఆన్ టుడే ఉన్నారు, ట్రై టు గెట్ ఇండస్ట్రీస్. ఫార్మా ఇండస్ట్రీ తీసుకురాగలుగుతాం, ఐటీ ఇండస్ట్రీకి ఇంకా చాలా స్కోప్. ఇక్కడ ఇవాళ ఇంటర్నెటే కదా, మనం ఏటునగర్లో ఉండి కూడా అమెరికాలో పని చేయొచ్చు. వరంగల్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఓవర్ క్రౌడ్ అయింది. మేమేమనుకునేదంటే బాంబేకు పూణే ఒక సిటీ, మీకు బాంబేలో ఎంత ఉందో సెకండ్ సిటీ పూణేలో కూడా ఐటీ అంత డెవలప్ అయ్యింది. బెంగళూరుకు మైసూర్ అయింది. నేను హైదరాబాద్కి వరంగల్ ఇస్ మోర్ పొటెన్షియల్. నాకు తెలిసి 2005లో సత్యం కంప్యూటర్స్ ఇక్కడ 5000 సీటర్తో స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇక్కడ లోకల్ సపోర్ట్ అంత దొరకక అది వైజాగ్ మూవ్ అయింది. మీరు 2005లో ఇక్కడ 5000 మెంబర్స్కి ఎంప్లాయీస్ ఐటీ ఉంటే ఇప్పుడు లక్షల కొద్ది ఐటీ పీపుల్ ఉండరమ్మా. అంటే సిటీ గ్రో కావడానికి అన్నిటికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ ఉండాలి, ఆ లాజిస్టిక్స్ మెయింటైన్ చేయాలి. సిటీ ఎటు సైడ్ ఏముండాలి, ఒకటే ఓవర్ క్రౌడ్ కాకుండా సిటీని మూవ్ చేస్తే టౌన్షిప్ పెరుగుతుంటుంది. అక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి పార్కులు ఉండాలి, సూపర్ మార్కెట్స్ ఉండాలి, గేమ్ జోన్ ఉండాలి. అట్లా ప్లాన్ చేసాం టౌన్ సిటీ. కానీ నేనున్న పీరియడ్ చాలా తక్కువ అయిపోయిందమ్మా. బట్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్తో కూర్చొని డిస్కస్ చేసి ప్లాన్ చేయడానికి. నేను కూడా పీరియడ్లో 2 సార్లు దుబాయ్ పోయి రీసెర్చ్ చేసిన. ఒక చిన్న దుబాయ్ వరల్డ్లో ఫేమస్ అయినప్పుడు సిటీ అన్ని హంగులున్న వరంగల్ ఎందుకు కావద్దనిపించింది. ఒక ఆలోచన పెరగాలి కదమ్మా. ఈ సిటీని వెళ్ళాడు, నాకు ఒక బాధ్యత ఇచ్చిండు కేటీఆర్ గారు. దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, దీనికి ఏం సోర్స్ క్రియేట్ చేయాలి, టూరిజం ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెంచాలి, హౌసింగ్ ఎలా పెంచాలి, మిడిల్ క్లాస్లకు ఏం సాయం చేయాలి, మనం ఇంకా బిలో పావర్టీ వాళ్ళకి వాళ్ళ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, రోడ్స్ ఎట్లా వేయాలి. దిస్ ఈస్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మెయిన్ థింగ్ అమ్మా. మీ విద్యా సంస్థల నుండి పేద ప్రజలకు ఎలాంటి సహాయం చేస్తున్నారు మీరు? ఒకటమ్మా, పేదవాళ్ళు నిజపేద అయితే నేను ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తాను. బేసిక్గా నా దగ్గర కోరుకుని నాతో చేయగలిగింది ఏంటి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఒకటి, బిలో పావర్టీ. ఇప్పుడు మా దగ్గర ఉద్యమాలలో కొంతమంది చనిపోయిన వాళ్ళ పిల్లలు కూడా ఫ్రీగా ఇచ్చాను. సో వీలైనంత వరకు వాళ్ళకి సాయం చేయడానికమ్మా. ఇవాళ నేను నిలబడ్డానంటే నాకు తోచిన సాయం నా పిల్లలకి ఇస్తాను. నేను అదే కాదు, నేను మీరు ఫీజు కన్సెషన్ కంటే మీకు ఎడ్యుకేషన్లో అడగండి. సివిల్స్ ఫౌండేషన్ కోర్స్ అని నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళి ఇస్తామ్మా. నా ఆబ్జెక్టివ్ ఏంది, నా కాలేజీకి వెళ్ళి చదువుకున్న పిల్లవాడు ఐఏఎస్ ఐపీఎస్లో ఉండాలండి. కానీ భగవంతుని దయలా గ్రూప్ 1 కొట్టిళ్ళు ఏదో ఒకనాడు కోరుకుంటున్నా. తర్వాత ఏంటి, వీళ్ళకి ప్లేస్మెంట్ కానీ సపరేట్ ట్రైనింగ్ ఇస్తా. నేను 2002లో అమ్మా 25 మందికి ట్రైనింగ్ ఇస్తే 23 మంది జాబ్లు వచ్చినాయి. అంటే ఉచితమేనే కాదు, వాడిని జాబ్ కొట్టే స్థాయికి తీసుకురావాలనేదే నా ఉద్దేశం. ఫ్రీ చుడుతున్న గొప్పోడు కాదు, నువ్వు ఆ పిల్లలను ఆ స్టాండర్డ్కు కూర్చొని ఎగ్జామ్ రాస్తే ఆ జాబ్ కొట్టేటట్టు ఉండాలి. అది దాని మీద బాగా కష్టపడుతుంటాను. బట్ నిజంగా చాలా పేదోళ్ళు ఉన్నారు అనుకోండి, నా వంతు నేను సాయం చేస్తాను. దట్ ఐ ట్రై టు డూ ఇట్. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినంత వరకు
నేను నా ఫీల్డ్లో సాయం చేయడానికి నేను చాలా సంతోషపడతాను. మీ విద్యా సంస్థలో మీరు ఎప్పుడైనా అంటే లెక్చర్ ఇవ్వడం జరిగిందా? అంటే ఎలా మీరు ఎదగాలి, ఒక చదువు ఒకటే కాదు, ఒక లీడర్గా మీరు ఎలా ఎదగాలి, బయట మీరు ఎలా అంటే గెయిన్ అవ్వాలి అనేది ఎప్పుడైనా మీరు లెక్చర్ ఇస్తారా? రెగ్యులర్గా ఇస్తా తల్లి, ఎప్పుడూ కాదు, నేను రెగ్యులర్గా ఇస్తుంటా. నేను 93, 94లో చదువు కూడా చెప్పినాం మేము కొంత. నాది కామర్స్ బ్యాక్గ్రౌండ్, కామర్స్ స్టూడెంట్స్ చెప్పేది, కాస్త కంప్యూటర్స్ కూడా ఉండేది కాబట్టి. ప్లస్ వీటికన్నిటికంటే మీరు అన్నట్టు మా లైఫ్ స్టైల్ అంటే చాలామందికి ఏమంటారు, నేను గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన, మా నాన్న రైతు, నేను పేదోడిని, వాటన్నిటికీ నా దగ్గర సొల్యూషన్ లేదన్న. నీ మైండ్లే పేదోడు అనిపిస్తా. నేనన్నా నువ్వు తలుచుకుంటే 2 ట్యూషన్లు పెట్టి నీ ఫీజు నువ్వు కట్టుకొని నువ్వు 1000 రూపాయలు ఇంటికి పంపించే స్థాయి నీది. నేను 12 ఏళ్ళు చదివించాను, 12th అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వస్తాను. అట్లా సక్సెస్ కూడా అయిందమ్మా. ఇవాళ ట్యూషన్లు నా దగ్గరికి వస్తారు చాలామంది, ట్యూషన్లు అనుకుంటారు టక్క టక్క మాకున్న పేరెంట్ డేటాబేస్తో ఇప్పిస్తుంటాం. ఇప్పటికీ కొంతమంది పిల్లలమ్మ 5000 సంపాదిస్తే 2000 ఇంటికి పంపిస్తాడు. వాడు ఎప్పుడు పేదోడు అనుకోడు, వీడు పేదోడు, మా నాన్న బండి కొనియలేదని అలుగుతాడు. వీళ్ళెవరు సక్సెస్ఫుల్ గారమ్మా. ఇవాళ పొద్దున్నే పేపర్ వేసేటోళ్ళు, సైడ్ పని చేసుకుంటోళ్ళు చదువుకొని మీది స్థాయికి పోతున్నారు. అంటే మనం ఆ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నీకు ఫాదర్ సపోర్ట్ దొరుకుతాను. నువ్వు వీడి దాకా వచ్చినావు, తల్లిదండ్రుల సాయం లేకుంటే నువ్వు 12th వరకు కంప్లీట్ చేయవుతండి. నీ పేదోడైతే ఇంకా కసి పెరగాలంట. నువ్వు కసి పెరిగి నువ్వు నెంబర్ 1 రావాలి, నువ్వు నెంబర్ 1 జాబ్ కొట్టాలి. నేను పేదోడు కాబట్టి నాకు జాబ్ నాకు రాదు అంటే, నీకు రాదని ఎవరు రాసి ఇచ్చిండ్రు భయ్? నీకు రాదని ఏ పుస్తకంలో రాసి ఇవ్వలే కదా. నువ్వు పర్ఫెక్ట్గా చదువు, యూ విల్ ఏబుల్ టు గెట్ ఇట్. ఆ ఛాలెంజ్ తీసుకోవాలంట. పేదరికం మనకు అడ్డు కావద్దు, పేదరికం మనల్ని ముందరికి తీసుకెళ్ళాలి, ఆ కసి మనలో పెరగాలి, అప్పుడు నువ్వు సాధిస్తావు. మీ ఫాదర్ ఎంప్లాయ్ అయినప్పుడు మీరు అంటే విద్యా సంస్థలు ఎలా స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు? అంటే దానికి ఒకటే, మా ఫాదర్ 83లో రిటైర్ అయ్యారు. 83 రేటం నేను 6th క్లాస్ తల్లి. సో పెద్ద ఫ్యామిలీ మాది, 10 మెంబర్స్. నేను లాస్ట్ వాడిని. నాకంటే మీద ఉన్న అన్నయ్యలు కూడా స్కూల్నే ఉంటుంది. మా నాన్న అయితే ఎవరిని రూపాయి అడగపోయేదమ్మా. ఎంప్లాయీ ఉన్నప్పుడు నా పిల్లల బాధ్యత నేను కన్నా నేను చదివిపించుకునే బాధ్యత తన అనేది. అంటే పేరెంట్స్ పడే కష్టాన్ని చూసి మేము ఇంటర్మీడియట్ తర్వాత మేము అందరం పార్ట్ టైం జాబ్ను మొదలుపెట్టాం. హైదరాబాద్లో నేను గ్రాడ్యుయేషన్ చేశానమ్మా. 300 వచ్చినా 400. నా ఫస్ట్ శాలరీ 400 ఇన్ 1988. సో ఏమైపోయింది, కుటుంబాన్ని ఆదుకోవాలి, వ్యవస్థను నిలబెట్టాలి అన్న ఆలోచనతోనే డిగ్రీ అయిపోవడంతోనే ఓ వ్యవస్థ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినాము. నాకు అప్పటికే బ్రాంచ్ మేనేజర్ పొజిషన్ రావడం అయింది. జస్ట్ 21 ఇయర్స్. నేను నా కింద 22 మంది ఎంప్లాయీస్ ఉండాము అప్పుడు 92లో. BCIT అని ఆర్గనైజేషన్, కంప్యూటర్ ట్రైనింగ్. ఆ టైంలో 90sలో కంప్యూటర్ అంటే ఇక ఫేమస్ అనుకోరు. అబ్బో కంప్యూటర్ చేస్తే పెద్ద గొప్పోడు, అమెరికాకి వెళ్ళిపోతాడు. చేసినాం. 1 ఇయర్ దాటి చేసిన తర్వాత బయటకు వచ్చి ఓన్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఇక్కడ BSc కంప్యూటర్స్కు 2 కాలేజీలు ఉండే అమ్మా, ఒకటి చైతన్య, ఒకటి జయ కాలేజ్ అని. ఆ పిల్లలందరూ మా దగ్గరికి ట్యూషన్ వచ్చేది. అరే BSc కంప్యూటర్స్ వాళ్ళంతా మా దగ్గరికి వస్తున్నారు. మరి అప్పుడు ఆలోచన వచ్చింది, మనం ఎందుకు డిగ్రీ కాలేజ్ పెట్టద్దు అని. సో అప్పుడు జయశంకర్ గారు వైస్ ఛాన్సలర్ ఉండే, మా చిన్నాన్నగారికి బాగా దగ్గర. మా చిన్నాన్నగారు తీసుకెళ్ళి కల్పించి ఇప్పుడు ఏదో చెప్తున్నాడు ఏంటంటే, సార్ మేము డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, చేయండి, అభ్యంతరం ఏంటంటే భగవంతుందా ఎలా వారి ఆశీస్సులతో, వారి ఎంకరేజ్మెంట్. జనరల్గా అది పెద్దవాళ్ళు కాలేజ్ పెట్టాలంటే 2 రోజులు వెలుమోలు ఉండాలి, మీరు ఎందుకు పెడతారంటే ఏ రోజు అనలే, నీకు ఆ మైండ్ వచ్చింది ముందుకు అన్నాడు. హౌ డూ యూ ఫీల్ సార్? అంటే డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, మీ బ్రాంచెస్ ఇక్కడ హనంకొండ, కాజీపేట్, పడికొండ, ఇది మొత్తం మనది స్ప్రెడ్ అయి ఉంది. సో హౌ డూ యూ ఫీల్? మోర్ హ్యాపీ. చెప్తాను, చాలా అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం చెప్పలేం మాటల్లో, బట్ ఏడవైనా 400 ఎంప్లాయీస్ అమ్మ, ఆల్మోస్ట్ 7000 స్ట్రెంత్. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చిండు, మనం చేయగలిగినాం. నాకు ఎంప్లాయ్మెంట్ కావాలని నేను ఒక ఎంప్లాయీగా మారుతున్నాను. నేను ఎంప్లాయర్ అయినా కాబట్టి ఒక స్కోప్. నేను అందరికి యంగ్ స్టూడెంట్స్ చెప్తూ ఉంటాను, థింక్ బియాండ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయర్ అయినప్పుడు 4 అవకాశాలు ఇచ్చేట్టు ఉంటాయి. మనమే ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం గురించి కాదు, ఉద్యోగాలు ఎలా ఇవ్వాలనో ఆలోచించామని చాలు. ఇవాళ యూత్ నాకు ఈ జాబ్ వస్తే చాలు, నాకు ఆ జాబ్ వస్తే కాదు, నేను జాబులు ఎందుకు ఇవ్వలేను, వై కాంట్ ఐ గివ్ జాబ్స్ టు పీపుల్. దానికి ఎట్లా ఆలోచిస్తే, ఏది ఎస్టాబ్లిష్ చేస్తే ప్రజలకు ఏవి అవసరాలు, డిమాండ్ని బట్టి మీరు కనుక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇట్స్ పాసిబుల్, యూ కెన్ ఏబుల్ టు గివ్ జాబ్స్ టు పీపుల్. చిన్నగా ఆలోచించకుండా, అంటే అందరూ అన్నీ ఆలోచిస్తారని లేదు కానీ కొంతమంది అని ఆలోచించండి. నీకు సపోర్టివ్ పేరెంట్స్తోనున్న, నీకు నాలెడ్జ్ బేస్ చేసుకొని. ఎందుకంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను చేయాలని డాడీ మమ్మీ డబ్బులని తీసుకొచ్చి ఆగం కావద్దు. మీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. చేయాలన్నప్పుడు దాని మీద
100% అవగాహన ఉన్న ఇండస్ట్రీస్లో వర్క్ చేయండి. ఫస్ట్ కొద్ది రోజులైనా మీరు ఏది పెట్టాలనుకున్న దాంట్లో వర్క్ చేసి A to Z ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక యూ కమ్అట్ అండ్ యూ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. నౌ ద పీపుల్ ఆర్ దేర్ వెంచర్ క్యాపిటలిస్ట్. నీ ఐడియా బాగుంటే నీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఉన్నారు చాలామంది. సో మనం కష్టపడి చేయగలిగితే అసాధ్యం అంటూ ఉండదు. ఒక్కసారి 2 సార్లు దెబ్బలు తగిలినా 3వసారి మాత్రం గెలుస్తారు. జనరల్గా బిజినెస్లో ఏం చేస్తారండమ్మా, ఓటమి మీద కూడితేనే యూటర్న్ అవుతారు. మాకు కూడా చాలా ఓటమిలు తగిలినాయి, సహజం. నేను చెప్తాను లైఫ్ స్టైల్. దాన్ని పట్టుకొని అలా ఉండి యూ విల్ ఫైండ్ దట్. పోగొట్టుకున్న కాడనే గెలవాలంటారు చూసినాం వెనకడ సామెత. అది 100% అది జరుగుతుంది, సాధ్యం. కానీ మనకు ఆ పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటే ఎవ్రీ ఇండివిజువల్ కెన్ బి సక్సెస్ఫుల్. అండ్ రిక్వెస్ట్ మోస్ట్ ఆఫ్ ద girls and women, you come out, you start your own business, you start your own career. There are lot of ideas are left over. If really think of, you can do it. కానీ మనం చేయలేము, మన వెనకాల మన పేదోళ్ళము, మనకు కమ్యూనిటీ లేదు, ఇవన్నీ సాకులు అంటానే. ఏది నీకు అడ్డం లేదు. నువ్వు గాంక తలుచుకుంటే నిన్న లోపటి మనిషినే నీకు అడ్డం. ఆ లోపటి శత్రువును గాంక చంపేయి, నువ్వు అన్ని విజయాలు వస్తాయి. సార్, మీరు ఎందుకు ఉమెన్స్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు? ఇప్పుడు మీ స్కూల్స్లో కానీ ఎక్కడైనా, అంటే అట్లీస్ట్ మ్యాక్సిమం పీపుల్స్, మ్యాక్సిమం టీచర్స్ కానీ, మ్యాక్సిమం స్టూడెంట్స్ కానీ మొత్తం లేడీసే ఉన్నారు. మా అమ్మాయి లక్ష్మి తల్లి. సార్, ఏ ఇళ్ళని నిలబడాలంటే ఆ లక్ష్మి మంచుకుంటే ఇల్లు మొత్తం నిలబడుతుంది తల్లి. సో ఆ లక్ష్మిని మనం వెనకేస్తుంటాం చాలామంది, ముందట రాకుండా. ఇప్పుడు నాకు ఒకటే కూతురు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ దట్ మై గర్ల్ చైల్డ్. 21 yearsలో MS కంప్లీట్ చేసింది. 21-22 yearsలో షీ గాట్ ఎ గుడ్ ప్లేస్మెంట్ ఇన్ US. మంచి పొజిషన్ ఉంది. భగవంతుడు దయించి తనను ఇండియాకి వచ్చేటట్టు చేస్తే నేను ఐ విల్ బి మోర్ హ్యాపీ. అండ్ షీ షుడ్ బికమ్ ఏ రోల్ మోడల్ ఫర్ అదర్ ఉమెన్స్ అంట. అలా తయారు కావాలని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ పెట్టింది కూడా గర్ల్స్ స్కూల్ అని, మాస్టర్జీ గర్ల్స్ స్కూల్. అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలి వీలైనంత వరకు. మా ఫాదర్కి ఇది కాన్సెప్ట్ అమ్మా. మా ఫాదర్ 1970sలో మా అక్కయ్య వాళ్ళతోని BSc BD చేయించారు. 70sలో అమ్మాయిలు దాదాపు 10th క్లాస్ కాబట్టినే పెళ్లి చేస్తారు. కానీ మా నాన్న పెళ్లి చేయాలి, గ్రాడ్యుయేషన్ చేయించిండు, BEd చేయించిండు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని. మా పెద్దక్క సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. మా రెండో యొక్క సివిల్స్ ఆ టైంలో రాసింది. అంటే ఉమెన్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మా ఫాదర్ ఘోషణ మహిళను ఎంకరేజ్ చేయాలి. మన BC కమ్యూనిటీలో మహిళలు మొత్తం నీకు అవసరమా చదువుకోవడం, పెళ్లి చేస్తే అయిపోతుంది కదా. ఆ కాన్సెప్ట్ కాకుండా లెట్ దెమ్ హ్యావ్. వాళ్ళు చదువుకుంటే రాబోయే తరానికి వాళ్ళు చెప్పుకోగలుగుతారు. మా మదర్ చదువుకోలేదు, కానీ 10 మందిని గ్రాడ్యుయేషన్ చేసి. మా అమ్మ ఎంత జిద్దుగా ఉండేది, చదువుకోకుండా చదువుకోవాలనేది, అన్నం పెట్టేది చదువుకోవాలనేది. అదేంటి మా ఎంబడి చదువు అని అట్లా లేపింది. గొప్పగా చదువుకున్నా వీ హ్యావ్ డన్ అవర్ లెవెల్ కదా. చాలా అదృష్టం అనిపిస్తుంది. ఓకే సార్, మీ వారసత్వాన్ని మేము ఎందులో చూడవచ్చు? అంటే బిజినెస్లోనా, లేక పబ్లిక్ సర్వెంట్గానా, లేదా పాలిటిక్స్లోనా? మనం చెప్తే వచ్చేది కాదమ్మా వారసత్వం. వాళ్ళ ఇంట్రెస్ట్గా వాళ్ళు బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేయొచ్చు, పాలిటిక్స్ చేయాలంటే పాలిటిక్స్ చేయొచ్చు. నేను పాలిటిక్స్ అంటే నేను ఒకటేనా, పాలిటిక్స్ సర్వీస్ చేయాలంటేనే పాలిటిక్స్ రావాలనుకుంటా. డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే పాలిటిక్స్ రావాలి. యూ డూ బిజినెస్. ఇక్కడ ఖర్చు పెట్టాలనుకుంటే రాండి, సంపాదించుకోవాలనుకుంటే రాకుండా. మళ్ళీ హోదా రాకూడదనే కళ్ళు నెత్తి మీకు ఎక్కద్దు. డౌన్ టు ఎర్త్ అంట. ఈ 2 ఉంటేనే మా పిల్లలకి చెప్తాను, నా పిల్లలకి ఆయన పిల్లలకి వెళ్ళండి. సర్వీస్ చేసే ఉద్దేశం ఉంటే రాండి. ఆడ సంపాదించాలి, ఇక్కడ ఖర్చు పెట్టాలి, గుర్తుపెట్టుకొని. ఈడ సంపాదించాలనుకున్న ఆలోచన అయితే ఆ లీడర్ లాగా మనం అవుతాం కాదు. అట్లా కాదు, గెలవకపోవచ్చు. వాళ్ళందరూ అంటారు నీ మంచితనం నీది నడవది, నడిచినప్పుడు చూద్దాం పోయి, తొందర ఏమున్నది మనకు. ఇప్పుడున్న రాజకీయాలలో యాదవులకు అధికారం దక్కుతుందంటారా? అంటే నేను యాదవులు అని పర్టికులర్ అనలేనమ్మా. ఇట్స్ ఆల్. అంటే ఇప్పుడున్న BC పీపుల్స్ అందరూ ఎంత గ్రాడ్యుయేటెడ్ అయినా కానీ ఎందుకో ఒక తగ్గిపోయే ఉన్నారు. సో మీరు ఒకసారి చూస్తే రాజకీయంలో ఎవరైనా BC కేటగిరీ పీపుల్స్ చాలా తగ్గిపోయి ఉన్నారు. సో దానికి డిస్క్రిమినేషన్ అంటారా? నేనేం లేదమ్మా. నేనేంటంటే మన ఫ్యామిలీస్ ఎట్లుంటే అంటే 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ పాలిటిక్స్ దూరం ఉంటారు. అరే బిడ్డ చదువుకోరా, నౌకరు సంపాదించుకోరా, నీ పిల్లల్ని చూసుకోరా అవి అంటారు. ఏ ఫ్యామిలీ రాజకీయం చెయ్యు అని మాత్రం అనదు. ఎందుకంటే రాజకీయం చేసిన BCలు అందరూ ఫెయిలియర్ స్టోరీసే ఉన్నాయి, ఫైనాన్షియల్ బాగా డౌన్ అవుతారండి. సో అది చూసి ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ అంటారు. రాజకీయం చేసారు వాళ్ళు పెద్దోళ్ళు 20, మనం ఏం చేయగలుగుతాం, కానీ పైసలు ఏంటి లేవు, ఏడబోతావు అని. అంటే వీ ఓంట్ ఎంకరేజ్ అవర్ పీపుల్. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ ఎడ్యుకేషన్ లాస్ట్ 70-80 years అవుతుంది మనకు, ఇంకా రాజ్యాధికారం రాలేదు అన్న ఆలోచన పుట్టింది జనాలలో. ఇవాళ BC మొన్నడాక తెలంగాణ మూమెంట్ ఎట్లో ఇప్పుడు BC మూమెంట్ అందుకుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి అమ్మా,
ఇవాళ ఒక ₹1,00,000 ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుందంటే 85 to 90% ఎస్సీ ఎస్టీ బీసీలు కట్టే ట్యాక్స్తోనే వస్తుంది. నువ్వు కొనుక్కునే సోప్ మీద ఉంది, నువ్వు కొనుక్కునే పౌడర్ మీద ఉంది. కన్జంప్షన్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. ఇక్కడ మనం ట్యాక్స్ పే చేస్తున్నాం, కానీ పేడ్ ట్యాక్స్ అంతా ఎవరి చేతిలో పెడుతున్నాం? అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ఉంటే వాళ్ళ చేతిలో పెడుతున్నారు. నేనన్నా వై కాంట్ వి గో ఓవర్ దేర్, హెల్ప్ ఆల్ ద పీపుల్. వాళ్ళకి షేర్ వాళ్ళకి ఇవ్వాలి, మన షేర్ మనం తీసుకోవాలి. మన వాళ్ళు ఇంకా 78-80 ఏళ్ళకి వస్తుందో అనుకున్నంత స్థాయిలో బీసీలు ఎదగలేదు, బహుజనులు ఎదగలేదు. ఎందుకు ఎదగలేదు అంటే పాలసీ మేకింగ్ కాడ మనం లేము. ఇప్పుడు రాబోయే తరం పాలసీ మేకింగ్ కాడికి పోవాలంటే రాజకీయాలలో సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ అయ్యే రోజు 100% త్వరలోనే ఉన్నది అనుకుంటున్నా. థింగ్స్ విల్ చేంజ్. ఇప్పుడు ఓసీలను చూసి ఈర్షపడకండి, ఓసీలను చూసి నేర్చుకోండి అంట నేను. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు సార్, వాళ్ళు చిన్న కమ్యూనిటీ కాబట్టి స్ట్రాంగ్ ఉంటారు. అంటే పెద్ద కమ్యూనిటీ అయితే పెద్దగా స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళ పాలసీస్లే మనం అనుసరిస్తాం. వాళ్ళు ఎంత ఐక్యతగా ఉన్నారో మనం ఐక్యతకు తెద్దాం. మనం అమ్ముడుపోకుండా చూడగలిగితే అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాయి. మనం గ్రౌండింగ్ ప్రాపర్గా చేస్తామా? తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము చూసినాం. ఆంధ్ర క్యాపిటలిస్టులు మన ఓట్లు కొనడానికి ఎన్నో చేశారు. అయినా ఆడ తీసుకొని మన వాళ్ళకి వేయలేదా? తెలంగాణ వాళ్ళకి టీఆర్ఎస్ కోట్లు వేయలేదా? ఇవాళ కూడా బీసీ వాళ్ళు ముందటికి రావాలి, బీసీ రాజ్యం రావాలి అనుకుంటే మాత్రం ప్రజల చేతులు ఉన్నది. ప్రజల దగ్గరికి పోయే బాధ్యత బీసీ లీడర్లు అందరూ తీసుకొని ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. భావజాలం మన జరిగే అన్యాయాలు కాక మనం చెప్పగలిగితే 100% ఇవాళ సక్సెస్ అవుతాం. ఇవాళ ఈడబ్ల్యూఎస్ వచ్చిందమ్మా. ఇవాళ ఓసీలే జీవన్ రెడ్డి గారు అంటారు, మీ 10% లేవు, మాకు 10% ఎట్లిస్తారు? ఇప్పుడు మీరు 10% లేకున్నా మీరు 10% తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీలు 27% వాళ్ళ శాతం వాళ్ళు తీసుకున్నారు. మీరు మిగిలిన శాతం మాకు ఇచ్చేయండి, అయిపోతుంది కదా. మీతో మాకు లేదు, మీ శాతం మీరు తీసుకొని మా శాతం మాకు. మా కాడికత్తనో ఇది కట్టింగ్ అది కట్టింగ్ అంటారు. ఇది ఎందుకు అంటే ఈ ఆలోచన రావాలి. ఎవరిది వాళ్ళు కాపాడుకున్నప్పుడు మనది మనం కాపాడుకోవాలి కదా. వాళ్ళు ఏమంటారు, ఇది ఇస్తే మీ మధ్య లొల్లి ఎందుకు వస్తుందా? మీకు రాని లొల్లి మాకు వస్తుందా? మీరు 10% ఎట్లా తీసుకున్నారు? పటా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అన్నారు. మళ్ళీ స్టేట్కి ఆప్షన్ ఇచ్చింది. స్టేట్కి ఆప్షన్కి ఇద్దరు స్టేట్లో మీరే ఉన్నారు కాబట్టి మీరు 10% తీసుకున్నారు. సో ఎవరి షేర్ వాళ్ళు. మేమెంతో మా వాటా అంత ఇవ్వమంటాను, ఎక్కువేం అడగట్లేదు కదా. మీది మేము గుంజుకుంటే మీకు కష్టమవుతుంది. మేము గుంజుకోవాలని ఆలోచన లేదు కదా. ఇవాళ కాంట్రాక్టర్లు మీరే, బిల్డర్లు మీరే, హోటల్స్ మీరే, ఇండస్ట్రీస్ మీరే. ఇవాళ ఇండస్ట్రీస్ పేరు మీద బహుజనులకు ఎంత ల్యాండ్ అలాట్మెంట్ అయింది, వాళ్ళకి ఎంత ల్యాండ్ అయిందో చూడండి. దాంట్లో కూడా అందరికి కాలే, కొంతమంది వారికి. రెడ్డి అంటే మన రెడ్డి వస్తున్న అందరితో వ్యతిరేకం లేదు. కొంతమంది వాళ్ళే ప్రజల సొమ్ము దోసుకున్నారు, కానీ అందరు రెడ్డి వాళ్ళని తిట్టడానికి అవసరమే లేదు. ఎక్స్ప్లాయిటింగ్ అందరు ఏం చేయలేదు కదా. కమ్మాలంటే కమ్మాలు మొత్తం ఎక్స్ప్లాయిట్ చేయలేదు కదా. దాంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇవాళ అపోలో హాస్పిటల్కి ల్యాండ్ ఏ రేట్ మీద ఇచ్చారు, ఇప్పుడు ఏ రేట్ ఉందో చూడండి. రామకృష్ణ స్టూడియోస్కు ల్యాండ్ ఏడికెళ్ళి వచ్చింది అడగండి. ఇన్ని ప్రశ్నలు వస్తే ఎవరు ల్యాండ్? గవర్నమెంట్ ల్యాండ్ అంటే పబ్లిక్ ల్యాండ్. గవర్నమెంట్ ఏదో డిఫరెంట్ కాదు కదా. నా ఇష్టం వచ్చినట్టు నీ ఇవ్వాలనుకుంటే నీ సొంత జాగాలు ఉంటే దానం చేసుకో. గవర్నమెంట్ దానం చేసి మన జాగాలు దానం చేయడానికి అధికారం ఇచ్చారు. అట్లా వాళ్ళు చేసుకున్నారు, అయిపోయింది. కానీ ఇప్పుడైనా బీసీలు బహుజనులందరూ ఐక్యమయ్యి రాజ్యాధికారం తెచ్చుకోగలిగితే వీళ్ళు చేసిన దానికంటే మెరుగైన సేవలు మనం అందియగలుగుతాం. మన దాంట్లో అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, మన దాంట్లో టెక్నికల్ పీపుల్ ఉన్నారు. మనం అన్ని రంగాలలో ఎదిగినాము. మన ఆలోచనలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ ఈ బ్రహ్మాండ ఆయన అంత నాలెడ్జ్ కాక ఏకం చేయగలిగితే మంచి పొజిషన్కి వస్తాం. వాళ్ళకు కూడా మంచి సర్వీస్, అగ్రవర్ణాలకు కూడా మనం సర్వీస్ ఇద్దాం. ఇప్పటిదాకా మీరు మాకు ఇచ్చిల్లు అంటారు కదా, మేము మీరు ఇస్తాం తీరా, ఇంతకంటే బ్రహ్మాండంగా ఇస్తామని మాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఇంత దౌర్భాగ్యం అమ్మ, స్వతంత్రం వచ్చి ఇన్నేం లేనా ఒక్క బీసీ సీఎం కాలేడా? బాధ కదా. ఎట్లయినా వడ్డీ చెక్కాడ మనోడు ఉంటే బరాబర్గా వడ్డీ అన్యాయం జరగదు కదా. ఏదో మేము మీకు ఇచ్చినాం, మీరు మాకు ఇచ్చుడు ఎందుకు పోయి? మేము అక్కడ కూర్చుంటే మాది మేము తీసుకుంటాం, మీరు మీకు ఇస్తాం. ఇన్నేళ్ళు మీరు మాకు ఇచ్చారు కదా, ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వండి. మేము ఆడుంటే ఎట్ట చెప్తామని. మొన్నటి దాకా ఆంధ్రలో ఏమన్నారు, తెలంగాణలోకి పరిపాలన రాదన్నారు. ఇచ్చినాక పరిపాలించుకుంటారు కదా. అట్లే వీళ్ళ బీసీలు కూడా పరిపాలించుకుంటారు. ఒక్కసారి తగ్గి చూడండి. అమ్ముడు పోవడం వల్లే కదా సార్ ఇది పాసిబుల్ అవ్వట్లేదు. అమ్మ అది మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కింది వరకు బీసీ భావజాలం, బీసీలకు జరిగే అన్యాయాలు, బహుజనులకు జరిగే అన్యాయాలు మన కింద ఎస్టాబ్లిష్ చేయగల కదా. ఇవాళ ఈడబ్ల్యూఎస్తోని ఎంత నష్టం జరుగుతుందో అనేది మనం చెప్పలేదు. వాళ్ళు ఉన్న 10%లో వాళ్ళ దాంట్లో పేదోళ్ళకి మనం అగెనెస్ట్ కాదు. ఎంతమంది పేరు ఉంటారు? 10% ఉంటారా? 10 లక్షల మంది ఉంటారు, 10 లక్షల మంది పేదోళ్ళ కాదు కదా. దాంట్లో ఎంతమంది ఉంటారో వారికి ఇవ్వండి, వారికి వ్యతిరేకం కాదు. మేమేందుకు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్తున్నాడు ఇది 10% 17 అన్యాయం అని. జీవన్ రెడ్డి గారు
చెప్తున్నాడు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అంటే వాళ్ళు న్యాయంగా మాట్లాడుతున్నారు కదా. మరి తెలిసి మీరు ఆ రూల్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు కదా. వన్ సైడ్ చేస్తున్నారు కదా, మీ వాళ్ళకి సపోర్ట్ చేసుకోవాలని భావజాలం కదా. మరి ఇంత మెజార్టీ వేసిన బీసీ ఓటర్స్ బహుజనులు ఏడబోవాలి, మీరు చదువుకుంటారు, మరి వీళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఫైనల్ గా సుందర్ రాజు గారు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటి, ఫస్ట్ మనం కష్టపడదాం, ఉచితాల మీద డిపెండ్ కాకుండా మన కష్టాన్ని మనం నమ్ముకుందాం, మన ఆలోచన మనం నమ్ముకుందాం. ఏదో వారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన దాని మీద ఆధారపడకుండా ఒక మంచి నాయకుని ఎన్నుకొని మనకు 5 ఏళ్ళు మనకు సర్వీస్ చేయగలుగుతాడా, మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తాడా అన్న ఆలోచన కాక మనకి ప్రజలలో వస్తే, తెలంగాణ ప్రజల్లో ఇవాళ వస్తే రెస్ట్ ఆఫ్ ద, ఎందుకంటే మనం ఇవాళ ఎలక్షన్ టైంలో అది ఇచ్చేది కొద్దిగా తీసుకొని 5 ఏళ్ళు వాళ్ళని లూటుకోని ఛాన్స్ ఇస్తున్నాము. ఇది ఈ తరం కాదు, రాబోయే తరాలకు కూడా అది దెబ్బ పడుతుంది. అది మనం ఆలోచించాలి. ఎవరిస్తే వారికి ఓటేస్తాం, ఎవరు ఎక్కువిస్తే వారికి ఓటేస్తాం అనుకుంటే దేశాన్ని మొత్తం లూటుకొని పోయేదాకా మనం చూస్తాం. ఇవాళ బ్యాంక్ కరప్ట్, స్టేట్ కరప్ట్ కాబోతుంది. లోన్స్ తెస్తున్నారు అంటున్నారు, ఆ లోన్ ప్రతి లోన్కు మనం అందరం బాధ్యులే. ఇవాళ ఒక సీఎంఓ మినిస్టరో బాధ్యుడు కాదు, మన తలకాయల మీద వాళ్ళు అప్పు చేస్తున్నారు. మీరు ఇష్టపడతారా? కొడుకు అప్పు చేస్తేనే మా తండ్రి అంటాడు వద్దురా బిడ్డ అంటున్నాం. మనం వీళ్ళంతా కోట్లాది కొద్ది లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి మనం నెత్తి మీద పెడుతుంటే మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తామని చెప్పండి. ఏంటంటే ఉచితాలు ఇస్తారు, ఉచితాల పేరు మీద ఇచ్చేది తక్కువ, వేరే పేరు మీద తీసుకునేది ఎక్కువ ఉంటుంది. మనం దాన్ని ఆలోచించాలి విఘ్నులుగా. ఇవాళ ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న మేధావులందరూ ఆలోచించాలి. ఇవాళ అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి? అప్పులు పెంచి రాష్ట్రాన్ని ఏం చేస్తారు? ఏదో ఒక రోజైతే పేయింగ్ కెపాసిటీకి రావాలి కదా. తీసుకున్న లోన్స్ ను ఎలా మీరు తీర్చగలుగుతారు? ఒక్క సీఎంని అడగండి, ఒక ఫైనాన్స్ మినిస్టర్ని అడగండి, మీరు ఇన్ని లోన్స్ తెచ్చారు కదా, ఎలా తీర్చాలనుకుంటున్నారు? ఏడ మీకు ఇన్కమ్ వస్తుందో చెప్పండి. మళ్ళా మన మీద ట్యాక్సులు పెంచడే, నువ్వు నేను కడితేనే గానీ అప్పులు దేరే, కానీ ఏడికెళ్ళి కట్టాలి. మనం సంపాదించే స్థాయికి గవర్నమెంట్ తీసుకొస్తుందా మనం ఆలోచించాలి. ఇవాళ నేను రిక్వెస్ట్ చేస్తున్న అందరినీ చిన్న ఆశలకు పోకుండా మన రాష్ట్రాన్ని బాగు చేసేది, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు, మన సెక్షన్ బహుజనులకు రాజ్యాధికారం వస్తే కూడా మనం అందరి గురించి ఆలోచించే ఆలోచన ఉన్న వ్యక్తులం మనం ముందుకు రావాలి. మనం తెలంగాణలో ఎంతైతే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎంతైతే కష్టపడ్డామో ఇవాళ బీసీలు బహుజనులు కూడా కష్టపడి కింది వాళ్ళ దాకా కింది స్థాయి గ్రామాల వాడలో మనం గాంక చైతన్యాన్ని నింపితే 100%గా బహుజనుల రాజ్యం రాబోతుంది. మనం లెట్ లివ్ అంటాం, ఏదో కోట్లాది లక్షల కోట్లు సంపాదించిన ఆలోచనతోని లేని వాళ్ళం కాబట్టి ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పులకెళ్ళి రాష్ట్రాన్ని బయటపడే మార్గం చూద్దామని తెలియజేస్తూ ఓకే సార్, విద్యా సంస్థల చైర్మన్ గా మీరు రేవంత్ రెడ్డి గారికి ఏదైనా అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మై 100% విద్యా రంగాన్ని గత 2 ఏళ్లకెళ్ళి భ్రష్టు పట్టించాలని చెప్తా. వారి మీద కోపం కాదు, నాకు డబ్బులు లేదు అనేది మీరు వాస్తవంగా చెప్తున్నారు. కానీ వేరే పనులు అన్ని జరిగినప్పుడు ఈ చదువు అంటే కొన్ని జనరేషన్స్ దెబ్బతింటాయి. ఇక్కడ పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఇది వైఎస్ రాజశేఖర్ గారు మీ గవర్నమెంట్ తీసుకొచ్చిన రీఎంబర్స్మెంట్ స్కీమ్ను మీరు సరిగా నడిపి ఇన్ టైమ్ గా పిల్లల స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ పే చేయాలి. మీరు ఏదో సాకుతోని దాటేసుకుంటూ పోతే స్టూడెంట్స్ లైఫ్స్ తో ఆడుకున్న వాళ్ళ బాధ్యత మీదే అవుతుంది. ఇవాళ అటు కాలేజ్ మేనేజ్మెంట్ డబ్బులు రాలేదని పిల్లల్ని ఇబ్బంది, డబ్బులు కడితే మీకు సర్టిఫికేట్ ఇస్తామంటున్నారు. మీరు సర్టిఫికేట్లు ఇవ్వండి, డబ్బులు తర్వాత అంటున్నారు. డబ్బులు అంటే 6 నెలలు సంవత్సరం ఆడగలుగుతారు ఏ మేనేజ్మెంట్ అయినా. మీరు సంవత్సరాలు ఆపేస్తే మేనేజ్మెంట్స్ ఏడబోవాలి, పిల్లలు ఏడబోవాలి. మీరు మేనేజ్మెంట్స్ గురించి ఆలోచించకండి. థింక్ అబౌట్ ద స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులు చదువుకున్న వాళ్ళని చదువుకు దూరం చేయాలని మీరు అనుకుంటున్నారా? మీరు కాస్త మా బహుజనుల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి, స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడ స్కాలర్షిప్ పొందుతున్నారంటేనే పేద ప్రజలు, పేద స్టూడెంట్స్. ఆ మానవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడున్నారో కానీ వారు చాలా మంది జీవితాలను మార్చేస్తారు ఈ రీఎంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చి. కానీ అదే గవర్నమెంట్ ఇవాళ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ని దీన్ని నిర్లక్ష్యం చేస్తుంది. మీరు తలుచుకుంటే గంటల రిపోర్ట్లని మీ దగ్గర ఉంటాయి. ఏ రీఎంబర్స్మెంట్ లాగినాయో ఆ తక్షణమే ఆ రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేసి మీకు మంచి పేరు తెచ్చుకోవాలి. ఇవాళ చూస్తున్నా ఏ జిల్లాలో చూసినా ధర్నాలు, పిల్లలు రోడ్డు మీద ఎక్కి అవసరమా? మీరు ఏదో మంచి చేస్తారనే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నది, ఓటేసి గెలిపించుకున్నది. ఈ పిల్లలకు అన్యాయం చేయకూడదని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ రీఎంబర్స్మెంట్ ఉద్యమం ఇక్కడితో ఆగదు.
పెద్ద ఎత్తున పిల్లలందరూ రాష్ట్రం మొత్తం ముట్టడి చేయగలుగుతారు. కాబట్టికే దయచేసి మీరు మనసున్న మనిషిగా న్యాయం చేసి పిల్లలకి రియంబర్స్మెంట్ చెల్లిస్తారని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చి ఎన్ఎస్ఆర్ న్యూస్ వారికి థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ. ఓకే, చూసారు కదండి మరి సుందర్ రాజు గారి మాటల్లో. సార్ ఎప్పుడూ ప్రజలకు ఇలానే హెల్ప్ చేస్తూ, విద్యా సంస్థల్లో కూడా పేద ప్రజలకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ మహేష్తో నేను మీ అనుష, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.